మోడీ గారిని కూడా లొంగదీయగలిగిన శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఏం లొంగదీయక్కర్లేదు. ఇవాళ ఏలియన్స్ లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్నా సోషలిస్టిక్ ప్యాటర్నా అన్నది ఏ రోజు కూడా వీళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాలేదు. వీళ్ళ ఏలియన్స్ కి కారణాలు వేరు. ఇవాళ వీళ్ళ ఏలియన్స్ లో ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం. ఇక్కడ వచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచనలో పడ్డా పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడమే నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే 100% అమ్మేస్తున్నామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే విత్డ్రా అవ్వాలి. కేబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి దీని మీద నెగోషియేషన్ స్టార్ట్ చేయండి. చాలా మందికి ఉన్నటువంటి నాకు కూడా ఉండేటువంటి ఒక అపోహ, ఒక అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ఉద్యోగుల పోరాటం. ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అయితే అంత ప్రజలు ఎక్కువ ఉండదు. ప్రైవేట్ వాళ్ళు వస్తే మనం ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు. అంచేత స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ అనేది మామూలు జనాలకి ఏం సంబంధం లేదంటే దాని మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవే తప్ప వైజాగ్ జనాలకు కూడా ఏం సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది. అయితే నిజానికి ఇది అది కాదు. ఉద్యోగం చేసుకునే వాడికి ఎక్కడైనా ప్రైవేట్లో ఉన్నా పని తీసేసి ఉద్యోగం చేయించలేదు. సో ఇది ఉద్యోగులకు సంబంధించింది కాదండి. ఇది పబ్లిక్ సెక్టర్లో ఉండాలా, ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా? పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది. ఇవాళే తెలిసినటువంటి విషయం ఏంటంటే మొన్న కరోనా వచ్చి అందరూ చూస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వేలలో ఖర్చు అయ్యింది. వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు. స్టీల్ ప్లాంట్ కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్. ఈ బై ప్రోడక్ట్ ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు 23,000 రూపాయలకు అమ్మింది 11,000కి అమ్మారు. ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ కి. ఎందుకు పబ్లిక్ సెక్టర్ కోరుకుంటామంటే అందుకని పబ్లిక్ సెక్టర్ కోరుకుంటాం. జనరల్ గా స్కేర్సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు. ఇలాంటి 11,000 వాళ్ళు ఉన్నారు కాబట్టి 23 దగ్గర ఆగింది. లేకపోతే 33,33,000 వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు. మామూలు వాడు ఎవడో బతకడానికి లేదు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషన్, రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. ప్రైవేట్ సెక్టర్ కి పబ్లిక్ సెక్టర్ కి కాంపిటీషన్ ఉండాలి. మొత్తం పబ్లిక్ చేయడం తప్పే, మొత్తం ప్రైవేట్ చేయడం తప్పని. ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఈవేళ కాదు. డైరెక్ట్ గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కి అదే భగవద్గీత. అందులో అనుమానం లేదు. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్ గా చెప్పాడు, ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు. ఎవరో ముగ్గురు? మొట్టమొదట ముస్లింస్, తర్వాత క్రిస్టియన్స్, తర్వాత సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే కమ్యూనిస్ట్. మనం కమ్యూనిస్ట్ అంటాం కదా, అది సోషలిస్ట్ అంటే వీళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు. మళ్ళా వీళ్ళని మార్చాలి, మనలో చేర్చుకోవాలి, ఇలాంటివి ఏం లేవు. ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పని. అందుకని బీజేపీ వాళ్ళని నేను తప్పు పడుతున్నాను. అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు. తప్పులేదు, చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను. ఈ దేశానికి మిక్స్డ్ ఎకానమీయే పనిచేస్తుంది. మొత్తం పబ్లిక్ లో ఉన్న తప్పే, మొత్తం ప్రైవేట్ లో ఉన్న తప్పే. లేదు, దేశంలో అన్ని పబ్లిక్ లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు. తప్పే లేదు. ఎవరు నమ్మకాలు ఆడుకుంటే దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నేళ్ళగా జరుగుతుంది, ముందు కూడా జరుగుతుంది. కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీరు జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిన్నే జర్నలిజంలో చేయాలని కూడా తెలుసు. దీనికున్న ఆస్తిపాస్తులు ఏంటి, దీని వ్యవహారం ఏంటి, దీన్ని ఎంతకు అమ్మబోతున్నారు. ఇంతకుముందు ప్రపోజల్ కూడా వచ్చింది, అవి కూడా మీరే ప్రింట్ చేశారు, నేను చదివాను. రూపాయి వస్తువు కానీకి అమ్మేద్దాం. కానీ అంటే ఇప్పుడు అసలు చెల్లుబాట్లు లేవు, తెలియదు కూడా. కానీ వీళ్ళు కానీకి అమ్ముతారు. అంటే ఎంత కమ్మారో కూడా తెలియనివారు, కానీ వాల్యూ ఏంటో కూడా తెలియనివారు. అలా అమ్మేయడానికి ప్రయత్నం జరుగుతాం. స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి భూములు కానీ వైజాగ్ లో 23,000 ఎకరాలు అంటే ఏంటండి. సో ఇవాళ దాని మీద మాట్లాడడానికని కూర్చుని ఏం చేయాలి. ఎందుకంటే నరసింహరావు గారు నాకు చెప్పిన టైంకి ఇది మళ్లీ పార్లమెంట్ లో ఈ ఆన్సర్ రాలా.
పార్లమెంట్ లో మళ్ళీ ఆన్సర్ నిర్ణయం వచ్చింది. నిన్న మళ్ళీ ఏదో యాదృచ్ఛికంగా జరిగినా కరెక్ట్ గా దానికోసమే పెట్టినట్టు ఈ మీటింగ్ జరిగింది. సో ఈవేళ మీటింగ్ లో మాట్లాడుకోవడం, ఈవేళ నేను మరి ఎందుకు పెట్టాను ముందే పెట్టేశాను. బహుశా మీకు టైం అయిపోతుంది, అర్జెంట్ గా పంపించేయాలని పెట్టుకుంటాను. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇందులో నేను ఇప్పుడేమీ ప్రామినెన్స్ లో లేను, నెక్స్ట్ ముసలాన్ని అయిపోయాను, బాగా పెద్ద పని చేసే పరిస్థితిలో లేను. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే దానికి వెనకాలండి ఎక్కడైనా నోరు పారేసుకోవాల్సి వస్తే నోరు పారేసుకుని మీకు అనుకూలంగా నిలబడతాను. థ్యాంక్ యూ.